హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, మరి పిల్లల కోసం ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఇన్స్టెంట్గా ఇలా క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం జస్ట్ మనకు 20 మినిట్స్ టైం పడుతుందంతే. అలాగే ఎలాంటి కోవా కూడా అవసరం లేదండి, పొడి పొడిగా లాడుతూ క్యారెట్ హల్వా చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ఇక్కడ 3/4 కేజీ క్యారెట్లను అయితే తీసుకున్నానండి. వాటిని చక్కగా వాష్ చేసేసుకొని ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నేను ఈ క్యారెట్ హల్వా కోసం ఆరెంజ్ కలర్లో ఉండే క్యారెట్లని యూజ్ చేస్తున్నాను. సో చాలామంది రెడ్ కలర్లో ఉన్న క్యారెట్లను కూడా యూజ్ చేస్తారు కదా, సో అందుకోసం చెప్తున్నాను అనమాట. సో ఇలా క్యారెట్లను గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలండి. తర్వాత ఈ నెయ్యి లైట్గా వేడైన తర్వాత అందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మనకు లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత ఇప్పుడు నెయ్యి ఉంటుంది కదా ఇదే ప్యాన్లో, సో అందులోకి మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్ తరుగునంతటిని కూడా వేసుకోవాలి. ఈ క్యారెట్ తరుగు మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే చక్కగా పచ్చివాసన పోయే విధంగా ఒక 3 మినిట్స్ పాటు అటు ఇటు కదుపుతూ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు వరకు పాలనేది వేసుకోవాలి. సో నేను ఇక్కడ 250 ml వరకు పాలనైతే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఏ కప్పుతో మనం పాలు వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట, అంటే కుక్ చేసుకోవాలి క్యారెట్ని. సో నాకైతే ఈ క్యారెట్ మొత్తం కూడా కుక్ అవ్వడానికి 8 మినిట్స్ పాటు టైం పట్టిందండి. సో 8 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే క్యారెట్ రెడీ అయిపోయింది. సో వన్స్ మనకు క్యారెట్ బాగా కుక్ అయిపోయింది అని అనిపించిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వేయించి చల్లార్చిన గసగసాలని కూడా వేసుకోవాలి. గసగసాలు వేసుకోవడం వలన హల్వాకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత మనం ఎంత క్వాంటిటీలో అయితే క్యారెట్స్ని తీసుకున్నామో అదే క్వాంటిటీలో చక్కెరని అయితే వేసుకోవాలి. సో నేను ఇక్కడ 3/4 వరకు క్యారెట్ని అయితే తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో వరకు చక్కెరని అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. సో క్యారెట్ హల్వా చక్కగా కుదరాలంటే నెయ్యి కాస్తంత ఎక్కువగానే వేసుకోవాలండి, అప్పుడే ఈ స్వీట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆ మీడియం ఫ్లేమ్లోనే ఒకసారి చక్కెర మొత్తం బాగా కలిసిపోయే విధంగా ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. వన్స్ మనకు చక్కెర కరిగిపోయింది అన్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చక్కగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ కనుక కుక్ చేసుకుంటే మనకు హల్వా రెడీ అయిపోతుంది. అంతే, జస్ట్ 20 మినిట్స్లో మనకు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లను కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేయాలి. అంతే, వేడివేడిగా తిన్నా లేదంటే చల్లగా అయిపోయిన తర్వాత తిన్నా, ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా కూడా ఇలా క్యారెట్ హల్వాని రెడీ చేయొచ్చు. మరైతే నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు ఇలాంటివి ఇంకెన్నో రెసిపీస్ మీ దాకా రీచ్ అవుతాయి.